హలో ఆల్. హెడ్సెట్‌కి సంబంధించి చాలామంది కౌన్సెలింగ్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఏంటి అని అడుగుతున్నారు. సో, వాటన్నింటి గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్‌గా అయితే చూద్దాము. ఇట్లాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండ్ వీడియోని హైప్ కూడా చేయండి. సో దట్ చాలా మందికైతే ఈ వీడియో రీచ్ అవుట్ అయితే అవుతుంది. సో, హెడ్సెట్‌కి సంబంధించిన కౌన్సెలింగ్ మనకి జూన్ 5థ్ ఆర్ 6థ్ నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. ఎందుకంటే అఫీషియల్ డేట్స్ అయితే ప్రెజెంట్ ఏం డిక్లేర్ చేయలేదు. ప్రెజెంట్ డీఎడ్ కౌన్సెలింగ్ అయితే నడుస్తుంది కాబట్టి మనకి హెడ్సెట్ అయితే తర్వాత ఉండే అవకాశాలయితే ఉన్నాయి. కేటగిరీ వైస్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళకి సీటు ఫస్ట్ కేటగిరీలో వస్తుంది ఏంటి అనేది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అలాటెడ్ గురించి ఇక్కడ చూద్దాము. ఓసీ స్టూడెంట్స్‌కి 72 మార్క్స్. సో, అట్లా వచ్చిన వాళ్ళకి అండ్ ఫీమేల్‌లో అయితే 442 మెంబర్స్‌కైతే సీట్ రావడం అయితే జరిగింది. ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి ఎంతమంది సీట్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్ కట్‌గా మెన్షన్ చేశారు. సో, ఇది హెడ్‌సెట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే లాస్ట్ ఇయర్‌కి సంబంధించిన కట్ ఆఫ్ గానివ్వండి, ఎంతవరకొచ్చింది, ప్రైవేట్ కాలేజ్‌లో ఎలా ఉంది అనేది పీడిఎఫ్స్ కోసం టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. నేను ఆల్రెడీ టెలిగ్రామ్‌లో అయితే పోస్ట్ చేశాను. మీకింకా కౌన్సెలింగ్ కానివ్వండి, ఏదైనా సర్టిఫికేట్స్ రిలేటెడ్ కానివ్వండి, డౌట్స్ గనక ఉంటే ఛానెల్ కింద కామెంట్ అయితే చేయండి.